ఏపీలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. పంటకు మద్దతు ధర కావాలంటూ ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కొనుగోలు కేంద్రం లేక దళారులకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకోగా పంటకు మద్దతు ధర కావాలంటూ నినాదాలు చేశారు అన్నదాతలు. ఇటు విజయవాడ మార్క్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయం ఎత్తే రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను కూటమి సర్కార్ పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం తెలిపిన 2400 ధరకు కొనుగోలు జరగటం లేదన్నారు. క్వింటా ధర 1400 నుంచి 1600 కంటే అధికంగా కొనటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులు ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. సుమారుగా 11 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కాక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక మధ్యధరల యొక్క దోపిడీకి తీవ్రంగా గురవుతున్నారు. ప్రభుత్వం ఏమో 2400 ప్రకటించింది మద్దతు ధర, కానీ మార్కెట్లో 1400, 1500, 1600కు మించి ఎక్కడ కొనుగోలు జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి నా పని పూర్తయిందని చెప్పేసి భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి నా పని పూర్తని చెప్పి భావిస్తుంది. అంటే ఈ రకంగా రెండు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతాంగం పట్ల తీవ్రమైన బాధారతంగా ఉన్నాయి.